అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. 25 ఏళ్ల సిలికాన్ ఆంధ్ర చరిత్రకు జరుగుతున్న పండుగ మొదలైపోయిందండి. You had a total of 1,712 people. It's a new Guinness World Record sign-up. దేశం దాటి వచ్చినా సరే మన దేశభక్తిని వీడకుండా ఇక్కడ జనగణమన కూడా పాడబోతున్నారు. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. భారీ సంఖ్యలో వివిధ సెగ్మెంట్స్ లో కళా ప్రదర్శన జరగబోతోంది. ప్రెసిడెంట్ ప్రియా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శుభోదయం అందరికీ. శుభోదయం. ఎన్నో రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న ఈ వేడుకలు చాలా శుభంగా మంగళప్రదంగా ప్రారంభమైనాయి. భారతదేశం నుంచి ఇక్కడి నుంచి కూడా వచ్చిన ఎందరో మహానుభావులు వాళ్ళందరినీ కూడా ఒక గ్రాండ్ వాక్ లాగా మనం తీసుకొచ్చాం. మన వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగ, లక్ష్మి, శ్రీదేవి భూదేవి సమేతంగా పల్లకీ రథం మీద మనము వారిని ఆహ్వాన పలుకులు, శుభోదయ పలుకులు పలుకున్నాం. మనకి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద కూడా చూడడానికి మనకి ఇండియా నుంచి అండ్ మనకి ఇక్కడ నుంచి కూడా ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనకి ఆహ్వాన పలుకులు పలుకుతూ ఇప్పుడు మనకి రంగపూజ పూర్వ విధి, మన కూచిపూడి రంగపూజ ఉంటుంది. ఓక్లాండ్ అరీనాలో ఉన్న స్టాఫ్ అండ్ టీమ్ అంతా కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు. పార్కింగ్ విషయంలో కానివ్వండి, ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద స్టాఫ్ అండ్ టీమ్ ఆఫ్ ఓక్లాండ్ అరీనా. మరికొద్దిసేపట్లో లయామృత వర్షిణి ప్రారంభం కాబోతోంది. దీంట్లో సుమారుగా 300 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ కోసం ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మరో ఇంపార్టెంట్ సెగ్మెంట్ కూచిపూడి నాట్యామృత వర్షిణి. మన తెలుగు గడ్డపై పుట్టిన కూచిపూడిని ఇక్కడ 400 మంది ఒకేసారి ప్రదర్శించబోతున్నారు. ఈ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ కోసం ప్రయత్నం చేస్తోంది సంగీతామృత వర్షిణి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1000 మంది ఒకేసారి పాడబోతున్నారు. చివరి లలిత గీతామృత వర్షిణిలో మేము స్వరపరిచిన స్వరాలన్నీ కూడా ఈరోజు సిలికాన్ ఆంధ్ర 3 గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేసిన సందర్భంగా ఈ చివరి ఈ టైటిల్, ఈ శీర్షిక గీతాన్ని సిలికాన్ ఆంధ్రకి మేము డెడికేట్ చేస్తున్నాము. మీరందరి కరతాళ ధ్వనుల మధ్యన మరొక్కసారి కంగ్రాచులేషన్స్ సిలికాన్ ఆంధ్ర ఫర్ దిస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దక్షయజ్ఞం ఇది మరీ ముఖ్యమైన కార్యక్రమం. ఏఐ ఇమేజెస్ తోటి దక్షయజ్ఞం మనం లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది, నిజంగా ఆ శివుడు పార్వతి సతీదేవి వచ్చి చేసినట్టే అనిపిస్తుంది.
తెలుగు పద్యాన్ని అమెరికా గడ్డపై ఇంత భారీ స్థాయిలో సమిష్టిగా ఆలాపించడం అనేది చాలా అద్భుతమైన ఘట్టం. గంగిగోవు పాలు గరిడైనను జాలు కడివెడైననేమి హరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా. ఫౌండర్ శ్రీ ఆనంద కూచిపొట్ల గారు ఒక పక్కనైతే ఆయన పునాది వేస్తే మరొక పునాది మనకి రాజు చెమర్తి గారు. అండ్ ఆయనకి ఈ ప్రయాణం తెలిసినంతగా ఎవరికీ తెలియదు. సో ఆ ప్రయాణం గురించి, ఫేస్ చేసిన ఒడిదుడుకుల గురించి అడిగి తెలుసుకుందాం. సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనే నినాదంతో పుట్టింది. ఈ 25 సంవత్సరాలలో స్వచ్ఛమైన తెలుగుకి చిరునామా అంటే సిలికానాంధ్ర అనే ఒక గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చుకున్నది. 25 సంవత్సరాలు ఈరోజు వెండి పండుగ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా అమెరికా గడ్డ మీద మునుపెన్నడూ చూడని విధంగా చూపిస్తూ ఉన్నాము. దాదాపు 10,000 మందికి పైగా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ 25 సంవత్సరాలలో సిలికానాంధ్ర ఎన్నో 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 అంతర్జాతీయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తోంది. ఒకవైపు అన్నమాచార్య లక్ష్య కళార్చన, అన్నమయ్య పాట ప్రతి ఇంట ప్రతి నోట పలకాలని చెప్పి 25 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాలు 5కు పైగా చేశాము. 10 గిన్నీస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాము. 2007లో సిలికానాంధ్ర మనబడేని పెట్టి అమెరికా గడ్డమైన పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లలకి తెలుగు నేర్పించాలి, దాని ద్వారా మన తెలుగు సంస్కృతి సంప్రదాయ స్ఫూర్తులను ఆ పిల్లలకు అందించాలి, మంచి తెలుగు నాయకులుగా వాళ్ళని మనం పెంచాలి అనే ఉద్దేశంతో 2007లో మనబడిన ఒక మహాయజ్ఞాన్ని పెట్టి 19 సంవత్సరాలలో 1,00,000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించి ఈరోజు మేము తెలుగు పిల్లలము, ఇక్కడ అమెరికా గడ్డమైన ఉన్నా కూడా చక్కగా తెలుగు రాయగలము, చదవగలము, మాట్లాడగలము అనేది సిలికానాంధ్ర మనబడి పాఠ్య ప్రణాళిక అమెరికా ప్రభుత్వంతో మనకు అక్రెడిటేషన్ పొందినటువంటి ఏకైక పాఠ్య ప్రణాళిక. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు కూడా మన పాఠ్య ప్రణాళికకు ఉంది. అంతేకాకుండా భారతదేశం బయట ఎప్పుడు చూడని విధంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఆర్య విశ్వవిద్యాలయం, అక్కడ మనం సర్టిఫికేటు, డిప్లొమా, మాస్టర్స్, పిహెచ్డి ప్రోగ్రాంలు కూడా ఇస్తూ ఉన్నాం. మనకు భరతనాట్యం, కూచిపూడి, సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, సంస్కృతం, తెలుగు, ఆయుర్వేద, అలాగే యోగా, ఇటువంటి వాటి మీద మనం చేస్తూ ఉన్నాం. అంతటితో ఆగకుండా మనం కూచిపూడి గ్రామంలో ఒక సంజీవిని అనే పేరుతో ఒక వైద్యాలయాన్ని పెట్టి ఉచితంగా అందరికీ వైద్య సౌకర్యాలు అందిస్తూ ఉన్నాం. మనం త్వరలో 25 సంవత్సరాల్లో స్వర్ణోత్సవాలను మనం చేసుకుందాం. జై తెలుగు, జై జై తెలుగు, జై సిలికానాంధ్ర. తెలుగు నేలకు భారతదేశానికి దూరంగా 1000 కిలోమీటర్ల 1000 మైళ్ళ దూరంలో ఉండి 25 సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తెలుగు భాష సంస్కృతులకి, భారతీయ సంస్కృతికి ఒక వెలుగు పీఠిక ఇక్కడ నిలబడడం చాలా గొప్ప విషయం. తెలుగు ఈ సిలికానాంధ్ర చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మైలురాయి లాంటిది. కూచిపూడి నాట్యం కానివ్వండి, లేకపోతే అన్నమాచార్య పథకాలు కానివ్వండి, లేకపోతే వాయిద్యాల నుంచి మన సన్నాయి మేళాల నుంచి మన గ్రామాల్లో మురుగును పడిపోతున్నటువంటి వెలుగులో తీసుకురావడం అనేటువంటిది ఒక గొప్ప విద్య. అంతేకాకుండా ఈ తెలుగువారు దేశం బయట ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆర్య విశ్వవిద్యాలయాన్ని, అంతేకాకుండా ఒక మెడికల్ కళాశాల కూడా స్థాపించడం గొప్ప విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూచిపూడి గ్రామాన్ని దత్తత చేసుకుని అక్కడ ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టించి దుర్గంధ భూయిష్టంగా ఉన్న ఆ గ్రామంలో సిమెంట్ రోడ్ల నుంచి ఒక గొప్ప వెలుగుని తీసుకొచ్చేటువంటి, ఇలా చూసుకుంటే ఎన్నో సహస్ర బాహువులతో ఉన్నటువంటి సంస్థ ఇది చాలా గొప్ప విషయం. అందులో 25 సంవత్సరాలుగా ఒక సంవత్సరం రెండో మాట వినకుండా, పొరపచ్చాలు లేకుండా ఇంత అద్భుతంగా నిలవడం కూచిపొట్ల ఆనంద్ గారిని, వారి యొక్క అనుచర గణాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు.